ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్కారం, మీరు చూస్తుంది ఐడ్రీమ్. నేను మీ కీర్తి. ఇవాళ నాతో పాటు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ అండ్ సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు ఉన్నారు. నమస్తే గురుగారు. సూర్యోస్మితల్లి. సురేష్, యాక్చువల్గా ఈ మధ్య బ్రేక్ఫాస్ట్ స్కిప్ 12 hours అన్నది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అంటే బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేయాలి, బ్యాలెన్స్ వెయిట్ మెయింటైన్ చేయాలంటే నాకు 2 కన్ఫ్యూజన్స్ ఇందులో. ఇదివరకు కాలంలో అసలు మనకి బ్రేక్ఫాస్ట్ అనేది లేదు. అమ్మమ్మ నాన్నమ్మల మాకి కథలన్నీ లేవమ్మా, ఇడ్లీలు దోశలు పొద్దున్న లేస్తే రాత్రి మిగిలిన అన్నం ఇంత తిన్నామా లేదా అన్నట్టు. అంటే బ్రంచ్ కాన్సెప్టే కదా మనది. కాకపోతే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయకపోతే రాత్రి అంతా ఖాళీ ఉంటుంది, కడుపుకి ఏదైనా ఇవ్వాలి కంపల్సరీ, ఇవ్వకుండా ఎలా ఉంటుంది, ఈట్ లైక్ ఎ కింగ్, అది కంపారిజన్ చేస్తూ ఉంటారు కదా. 3 పూటలు 3 కంపారిజన్. సో విచ్ ఇస్ కరెక్ట్ టు ఫాలో? అంటే బ్రేక్ఫాస్ట్ అనేది మనకు లేదు. ఆఫ్టర్ లాంగ్ బ్రేక్ తర్వాత తీసుకునేటువంటి ఫుడ్ ఫాస్ట్గా అది వాళ్ళకి, మనకు కాదు. మరి మన జీవన విధానం అంతా వేరమ్మా. మనకి సూర్యోదయ సూర్యాస్తమయాలే ఆ జీవన విధానం. ఈ వెస్ట్రన్ కంట్రీ వచ్చిన తర్వాత, వెస్ట్రన్ కల్చర్ వచ్చిన తర్వాత మనం పాడైపోయింది తప్ప భారతీయులు అంటేనే ప్రపంచ దేశాలన్నీ కూడా వెతుక్కున్నాయమ్మా. ఇండియా ఎలా వెళ్ళాలని వెతుక్కున్నాయి. అద్భుతమైనటువంటి జ్ఞానం. భారతదేశం అంటే అసలు భా అంటే కాంతి, రథ అంటే మక్కువ, భారత అంటే కాంతి మీద మక్కువ కలిగిన వాళ్ళు ఈలు. భారతీయులు అంటే కాంతి మీద మక్కువ కలిగిన వాళ్ళు భారతీయులు. బ్రైట్నెస్, గర్వంగా. అంటే ప్రతి ఒక్కడు కూడా, అంటే ఇప్పుడున్నటువంటి కంట్రీస్లో చాలామంది సెల్ ఫోన్ మా ఓడు కనిపెట్టాడు, కరెంట్ ఆడు కనిపెట్టాడు, ఇవన్నీ చెప్తారు కదా. ఇవన్నీ ఎప్పుడో మనోళ్ళు ఎప్పుడు రాసి పెట్టేశారు. కరెంటుని కుండలో తయారు చేసేసాడు అగస్త్యుడు. టెక్నాలజీ, కంప్యూటర్స్ ఇవన్నీ ఎప్పుడో. ఇప్పుడు సైంటిస్టులు వచ్చి రీసెర్చ్ చేశారు. ఇన్నోవేషన్ కాదు, రీసెర్చ్. సైంటిస్ట్ ఎప్పుడు రీసెర్చ్ చేస్తాడు తప్ప ఇన్నోవేషన్ కాదు. వేదాలని డీకోడ్ చేసి అధ్యయనం చేసిన వాళ్ళందరూ ఋషులు మన వాళ్ళు. అక్కడ నుంచి వచ్చాం. ఇప్పుడు మనం మాట్లాడి ఈ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, 16 hours గ్యాప్. ఎందుకమ్మా అసలు? దానివల్ల ఏంటి లాభం? అదే ఇప్పుడు మనం కూడా ఏకభుక్తం అవన్నీ పాటిస్తాం కదా, ఏకాదశి ఉపవాసాలు. మనకి ఇవాళ మనం మాట్లాడుకుంటున్న సమయంలో అమావాస్య నడుస్తుంది. మనకి హాలిడేస్ ఏంటి అంటే 2 ఏకాదశులు, ఒక అమావాస్య, ఒక పౌర్ణమి. హాలిడేస్ నెలకు 4 రోజులు. ఇప్పుడు 4 వారాలు చేశారు, 4 ఆదివారాలు సెలవు. సందర్భం ఎందుకు పెట్టాడు? నువ్వేంటి, నీ స్టమక్ ఏంటి, నీ బ్రెయిన్ ఏంటి అని ఆలోచించుకోవడానికి ఏకాదశి ఉపవాసం చేస్తే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, ఒక ఆత్మ కలిస్తే ఏకాదశి. దానికి ఆత్మకి శక్తినిచ్చేది అది. అప్పుడు నీ ఫిజికల్ బాడీ కరెక్ట్గా ఉంటుంది. ఏకాదశి ఉపవాసం ఎందుకు చేయాలంటే ఆత్మకి శక్తి ఆ రోజు వస్తుంది. ఫిజికల్ బాడీ పనులు ఏమి ఉండవు కాబట్టి అది పూర్తిగా రీఛార్జ్ అవుతుంది. 2 ఏకాదశి, శుక్లపక్షం, కృష్ణపక్షం. దానికి కూడా అర్థం ఉంది. మళ్ళీ అమావాస్య, చంద్రుడు పూర్తిగా ఉండడు కాబట్టి అమావాస్య. పౌర్ణమి, పూర్ణంగా ఉంటాడు చంద్రుడు, మనసు మీద ప్రభావం చూపిస్తుంది. అంటే ఇవన్నీ కూడా. అంటే అమావాస్య రోజు ఏం తినాలి అంటే పులిసిన అన్నాన్ని, ఫెర్మెంటెడ్ ఫుడ్, ఎక్కువగా పులిసిపోయినటువంటి పదార్థాన్ని ఆ రోజు పెట్టాలి. ఒరిజినల్గా అంటే అకేషనల్గా పెట్టేవి. పౌర్ణమి రోజు పూర్ణంగా స్వీట్, తీపి పదార్థం పెట్టాలి. పర్టికులర్గా ఆ రోజుల్లో అవి తింటే దాని మీద ప్రభావం ఉంటుంది. అంతేగాని నేను బ్రేక్ఫాస్ట్ మానేహాను, 12 గంటల గ్యాప్ ఇచ్చాను. గ్యాప్ ఎందుకు ఇవ్వాలి? దాని అవసరం ఏంటి? సూర్యాస్తమయం దగ్గర మొదలుపెట్టమ్మా. సూర్యాస్తమయానికి 45 నిమిషాల ముందు మనం తినేయాలి. మన డిన్నర్ క్లోజు. మళ్ళీ ఎప్పుడు? సూర్యోదయం తర్వాత. ఎంత ఉంటుంది గ్యాప్ నీకేమి? ఒకసారి లెక్క పెట్టు. ఆల్మోస్ట్ 12 hours to 13 hours ఉంటుంది. అంటే మనకి సూర్యోదయం 6 చిల్లరకి అయింది, 6, మళ్ళీ 6, 6:30, 7 గంటలకల్లా నీకు నువ్వు ఏదైతే తినాలనుకున్నావు అది తినేయచ్చు. ఎందుకంటే నువ్వు లేసేది 3:30, 4, లేకపోతే 4:30, 5:30కి లేచినా నువ్వు అన్ని కాలకృత్యాలు తీసుకుని 6:30, 7:30, 7 కల్లా 8 కల్లా నీకు బ్రేక్ఫాస్ట్ అనుకునేటువంటి ఫలాహారము. దాని పేరు బ్రేక్ఫాస్ట్ కాదు. దాని పేరేంటి? ఫలాహారం. ఫలాహారం అంటే ఫ్రూట్. కింగ్ ఫుడ్ అంటారు దాన్ని. అంటే ప్రాసెస్ చెయ్యని శక్తివంతమైన పదార్థాన్ని కింగ్ ఫుడ్ అంటారు. కింగ్ ఫుడ్ అంటే ఒక పెద్ద ప్లేట్ వేసి ఒక 1 డజన్ ఇడ్లీలు, 2 పూరీలు, ఒక దోశ, 4 వడలు. ఇది కాదు కింగ్ ఫుడ్ అంటే. ఉదయం కింగ్లా తినంటే ఎక్కువ తినేది కాదు. అన్ప్రాసెస్ ఫుడ్, కుక్ చెయ్యింది తిను. ఆఫ్టర్నూన్ మంత్రి అంటే ఏంటంటే కొంచెం సెమీ బాయిల్, కొంచెం నేచర్ చేంజ్ అయినటువంటి పదార్థం. అంటే ధాన్యాన్ని స్టీమ్ చేసేవారు, ఆవిరి పట్టేవారు,
ఇప్పుడు అంటే మనం వండడం వచ్చింది, ఆవిరి మీద ఉడకబెట్టేవారు. ఒక గుడ్డలో మూట కట్టి కింద నుంచి ఆవిరి పెడితే అన్నం చాలా బాగుంటుంది. దాంట్లో కొన్ని రకాల పదార్థాలని లైట్గా, మళ్ళీ అవి కూడా స్టీమింగే, లైట్గా నూనె వేసి, అంటే నూనె లేనప్పుడు ఏంటంటే నూనె పదార్థాలు లైట్గా రోస్ట్ చేస్తే అందులోంచి ఆయిల్ బయటకు వచ్చేది. అవి నువ్వులు ఇలాంటివి వాడి దాంట్లో తీసుకుని, అంటే మనకి అద్భుతమైన ప్రక్రియ. సంతానాన్ని కూడా డిజైన్ చేసుకోవచ్చు. నీ బాడీలో పుట్టబోయే ఆ విత్తనం ఎలా ఉండాలో, పురుషుడు వీర్యకణంలో పుట్టబోయే వాడి డిజైను ఇప్పుడు చేసేసుకోవచ్చు. అంటే అంత ప్రాసెస్ ఉండేది ఫుడ్తో. అన్నంలో ఏం కలిపితే అక్కడ ఆ విత్తనం తయారవుతుంది, ఆ క్వాలిటీ అని. అంత డెప్త్ ఉంది, మన వేదంలో ఉంది అది. ఆ స్టీమ్ ఫుడ్ తినేవారు. సాయంత్రం వస్తువులోకి ఏంటంటే మధ్యాహ్నం వండిన ఈ ఆవిరి పట్టిన నీళ్లు ఉంటాయి కదా, కొంచెం ఎల్లు ఉంటుంది కదా, దాంట్లో కొంచెం ఉప్పు వేసుకుని తాగుతారు. గంజి, సైనికుడు ఏమీ లేదు, ఎంప్టీనెస్. కాకపోతే వేడిగా ఉండాలి, ఎందుకంటే మన సిస్టమ్ డౌన్ అవుతుంది ఈవినింగ్కి. సూర్యాస్తమయం తర్వాత సన్ లైట్ తగ్గుతూ ఉంది కాబట్టి మన టెంపరేచర్ డౌన్ అవ్వకూడదు. ఇంకా లోపల ఏమైనా మిగిలిపోయి ఉంటే అది ప్రాసెస్ అవ్వాలి. కాబట్టి జావా, గంజి, ఉప్పు కలిసి. సైనికుడికి ఏమి ఉండదని అర్థం. మనం ఏం చేసాం, కింగ్ ఫుడ్ అంటే ప్లేట్ నిండా పెట్టుకున్నాం, దాంట్లో సగం మధ్యాహ్నం పెట్టుకున్నాం, దాంట్లో సగం పావు వంతు సాయంత్రం పెట్టాం. 3 పూట్ల. మనకి ఆయుర్వేదంలో ఒక మంత్రం ఉంటుంది, మాట ఉంటుందిగా, ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి. ఇది ఫలాహారము, పలహారం. బ్రేక్ఫాస్ట్ అంటే పళ్ళు, ఫ్రూట్స్. నీ బాడీ ఎసిడిక్ నేచర్లో ఉంటుంది మనం తినేదంతా. దాన్ని ఆల్కలైన్ చేయడం కోసం మనం ఫ్రూట్స్ వేయాలి. ఎవరు తింటున్నారమ్మా ఫ్రూట్స్? తిన్నా కూడా 12 లోపే తినాలని విన్నానండి ఈ మధ్యకాలంలో. ఫ్రూట్స్ ఎప్పుడు 9 లోపు, మార్నింగ్ 9 లోపు. మార్నింగ్ 9 లోపే నీ బాడీ టెంపరేచర్ పెరిగేటప్పుడు దాన్ని డౌన్ చేస్తుంటాం. ఈ ఫ్రూట్స్ అప్పుడు ఎత్తుకుంటుంది కాబట్టి ప్రాబ్లంలే. ఎత్తేసుకున్న తర్వాత ఫ్రూట్స్, విటమిన్ సి, సిట్రస్ ఫ్రూట్స్ కదా, ఇంజన్ డౌన్ అవుతుంది. అందుకని నైట్ సూర్యాస్తమైన తర్వాత ఫ్రూట్స్ తినకూడదు. విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ ఏవి తినకూడదు. విటమిన్ సి లేకుండా ఏం ఫ్రూట్స్ ఉన్నాయి? ఒక్క పప్పాయ అంతే తినొచ్చు. అది మల విసర్జనకి అద్భుతంగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఆరెంజ్ కలర్లో ఉంటుంది కాబట్టి. ఇవి చాలా పెద్ద డెప్త్ అమ్మా. అంటే ఒక్కొక్కరు ఒకలా చెప్తారు, పాపం చూసేవాళ్ళు కన్ఫ్యూజన్ అయ్యి ఎవరు చెప్పేది వినాలి. నాకు ఒక అర్హత ఉంది, అంటే వైద్యం గురించి మాట్లాడేవాడు బిషక్ అయి ఉండాలి. నేను వేదం నేర్చుకుంటున్నాను, దీని మీద నేను పిహెచ్డి చేస్తున్నాను, రీసెర్చ్ చేస్తున్నాను. యజ్ఞం చేసేవాడే వైద్యుడు. హోమాలు చేయాలి, మంత్రం, ఇప్పుడు రోగానికి సంబంధించిన మంత్రాలు ఉంటాయి, ఆ మంత్రాన్ని హవనం చేయాలి. ఆ హవనం చేసేవాడు అంటే స్వాహ అంటే ఇచ్చేవాడు, గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. ఇచ్చేవాడికే ఆ అర్హత ఉంటుంది. అశ్విని దేవతలు అని ఉంటారమ్మా, దేవవైద్యులుగా. వాళ్ళు కొన్ని శక్తులు ఇస్తారు, డయాగ్నోసిస్, ట్రీట్మెంట్. నేను అశ్విని, నాది అశ్విని నక్షత్రం కూడా. నాకు ఇది ఊరికే రాలేదు, ఇది భగవత్ సంకల్పం. నాకు వెజిటేబుల్ థెరపీ గురువు ద్వారా వచ్చినటువంటి విద్య. దాన్ని నేను వేదంలో రీసెర్చ్ చేస్తున్నాను. యూనివర్సిటీలో జాయిన్ అయ్యి 5 ఏళ్ళు పిహెచ్డి కోసం. యజ్ఞాలు ప్రతిరోజు నిత్యాగ్నిహోత్రం చేస్తాను, ఎందుకంటే నేను మాట్లాడే మాట, నేను చదివే మంత్రం, నేను ఇచ్చే మందు నీకు ఔషధంగా పనిచేయాలి. నీ రోగాన్ని సమూలంగా, వంశపారంపర్యంగా నీ మూలం నుంచి తుడిచేయాలి. అది చేసేవాడు మాత్రమే బిషక్, వైద్యుడు. భేషజాన్ని దూరం చేసేవాడు. అంటే మొన్న చదివా, మొన్నటి వరకు నాకు తెలియదు. అంటే వైద్యం చేయాలంటే అర్హత ఏంటంటే డాక్టర్ చదివితే సరిపోద్దా? నువ్వేం తీయగలవంటే నీ శరీరం మీద వచ్చేటువంటి చిన్న చిన్న వాటిలో అక్కడ వరకు తీయగలవు, నువ్వు ఇన్డెప్త్ వెళ్ళలేవు. ఇన్డెప్త్ వెళ్ళాలంటే ఆడు బిషక్ అయి ఉండాలి. ఆడు అప్పుడు భేషజాన్ని వంశములోంచి నీ నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళక్కర్లేదు. మేము చేసే ప్రయోగం అదే. ఇప్పుడు డయాబెటిక్ మీద చేస్తున్నాం, క్యాన్సర్ మీద చేస్తున్నాం. పూర్తిగా మీ వంశంలోంచి, వంశపారంపర్యంగా వస్తున్న రోగాన్ని సమూలంగా మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి వెళ్లకుండా చేయాలంటే ఈ యజ్ఞయాగాది క్రతువులు జరగాలి. నీ చూపు బాగుండాలి అంటే, ఇవన్నీ జరగాలంటే ఇవన్నీ మనం చేయాలి. అంటే ఆహార విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. పళ్ళు బాగా తినండి. బ్రేక్ఫాస్ట్కి మన నేచర్ మనం పుట్టినప్పుడు ఫస్ట్ చేసిన, చిన్నపిల్లడు పుట్టాడు, చాలా మంది అంటారు కూరపళ్ళు ఉన్నాయి కాబట్టి మాంసం పెట్టారు, పుట్టినోడు పళ్ళేవుగా తర్వాత వచ్చినాయి అంటే దానికి లింక్ ఎడతారు. మనం పిక్కుని తినడానికి పుట్టామని. పిక్కుని తినేవి వాటర్ని నాకుతాయి, తాగలేవు. ఆవు పాలు తాగుద్ది, నీళ్లు తాగుద్ది, కుడితి తాగుద్ది. కానీ కుక్కలు, కొన్ని మాంసం తినేవి ఉన్నాయి, జంతువులు ఉన్నాయి కదా, అవి నాకుతాయి, తాగలేవు. అంత తేడా ఉంది. కూరపళ్ళు ఉన్నాయని మాంసం పీక్కోవడం. మరి చిన్నప్పుడు పుట్టిన వెంటనే వాడికి మాంసం జ్యూస్ చేసి కోసేయచ్చుగా కదమ్మా. అంటే ఇలా మాట్లాడతారు కాబట్టి అడుగుతున్నాను. అంటే వాడికి ప్రోటీన్ అవసరం పెరగాలి కాబట్టి. ఇది కాదు.
మానవులు ఎవరూ కూడా మాంసాహారులు కాదు, సాత్వికమే. మన డైజెషన్ సిస్టానికి, మాంసం తినేటువంటి యానిమల్ డైజెషన్ సిస్టానికి, శాకాహారం తినేటువంటి ఆవులు లాంటి సిస్టానికి చాలా తేడా ఉంది. అందుకని మనం ఫ్రూట్స్ని బాగా తినాలి, సీజనల్. అందుకని ఒక్కొక్క సీజన్ ఒక్కొక్క ఉంటాయి, అన్నీ కంటిన్యూ ఉండవు. మనుషులే కదా తినొచ్చు కదా, మామిడి పళ్ళు సీజన్ అంతా మొత్తం సంవత్సరం అంతా రావు. ఏ సీజన్కి ఏమేమి అవసరమో అవి భగవంతుడు మనకి ఇచ్చాడు. మామిడి పళ్ళు అన్ని పెట్టలో తినవు, చిలక తింటది, దానికి ఎంత కొంచెం కొరుక్కుని వదిలేస్తుంది అది. మరి అది టెస్ట్, ఇది పక్వానికి వచ్చిందో లేదో చెప్పడం కోసం. మళ్ళీ మనం అవి అంటే చాలామంది అంటారు ఈ మామిడి పళ్ళు, జామ పళ్ళు ఇవన్నీ కూడా పక్షుల కోసం భగవంతుడు సృష్టించాడు. మనకు కూడా ఈ జంతువులు మన కోసం పుట్టించలేదు. అందుకని ఫ్రూట్స్ బాగా తిందాం, వెజిటేబుల్స్ పచ్చి, అంటే ఒంట్లో బాగాలేనప్పుడు దాన్ని ఔషధంగా మార్చుకోవడానికి వండొద్దు. వండితే ఆహారం, వండకపోతే ఔషధం. ఈ డిఫరెన్స్ తెలుసుకొని అప్లై చేయాలి. సూర్యస్మృతి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.